ఈరోజు హుస్నాబాద్ మండలం మడద గ్రామంలో రైతులకు సంబంధించిన మొన్న మెంతా తుఫాన్ వల్ల వచ్చిన నష్టాలకు సంబంధించి ఈరోజు ఈ మడద గ్రామంలో మా బీఎస్పీ పార్టీ పక్షాన రైతు సంఘాల పక్షాన పరిశీలించడం జరుగుతుంది. పరిశీలనలో భాగంగా ఇక్కడ ఉప్పుల లక్ష్మణ్ అనే రైతుది కూడా ఇక్కడ పరిశీలించడం. వరి మొత్తం పన్నది. దాదాపు 3-4 ఎకరాల వరి ఎకరానికి 50,000 రూపాయలు ప్రభుత్వం కట్టిస్తేనే వాళ్ళ కుటుంబానికి ఒక ఊరట లభించే పరిస్థితి ఉన్నది. ఆ వరి కూడా కొయ్యలేని పరిస్థితి ఉన్నది. ఇప్పటికి కూడా నీరు అల్లకెళ్ళిపోతుంది, మొలకలు రావడం జరుగుతుంది. ఇటు విషయంలో ఇక్కడి నుంచి కేంద్ర మంత్రి బండి సంజయ్ గారు కూడా ఇక్కడ ప్రాతినిధ్యం వహిస్తారు బీజేపీ పార్టీ పక్షాన. అదేవిధంగా మంత్రి పొన్నం ప్రభాకర్ గారు కూడా ఇక్కడ ప్రాతినిధ్యం వహిస్తారు. ఇటు విషయంలో తీవ్రంగా నష్టపోయిన రైతుల విషయంలో మాత్రం వాళ్ళ వరి మొలకచ్చే సమస్యాత్మక కొన్ని రైతుల విషయాలలో మాత్రం ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి పెట్టాలి. ఎందుకంటే వాళ్ళకు పంట మొత్తం చేతికొచ్చే పరిస్థితి కనబడతలేదు. అటువంటి వాళ్ళకు సంబంధించి ఎకరానికి 50,000 రూపాయలు, ఎందుకంటే దున్నిన విత్తనాల ఖర్చు, ఎరువుల ఖర్చు, కూలీల ఖర్చు అన్నిటి లెక్క చేస్తే ఎకరానికి 40 నుండి 50,000 లెక్క వస్తుంది. కాబట్టి వాళ్ళకు పూర్తి స్థాయిలో వాళ్ళకు నష్టపరిహారం కట్టియాలి. అదేవిధంగా కూడా యాసంగికి సంబంధించి వాళ్ళకు రైతులకు వడ్ల బస్తాలు కావచ్చు, విత్తన బస్తాలు కావచ్చు, అదేవిధంగా పిండి బస్తాలు కూడా సహాయం చేయాలని మేము బీజేపీ పార్టీ కేంద్ర మంత్రి బండి సంజయ్ గారిని, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ పక్షాన అధికారంలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉన్నది. కాబట్టి మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు కూడా ప్రత్యేకంగా ఈ సందర్భంగా రైతుల పక్షాన చొరవ తీసుకోవాలని డిమాండ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా పాక్షికంగా నష్టపోయిన వాళ్లకు ఎకరానికి ప్రభుత్వం 10,000 ఇస్తా అంటుంది. సరే, ఎకరానికి 10,000 ఇచ్చినా వాళ్ళకు మాత్రం యాసంగిలో వరి విత్తనాలు లేకపోతే మొక్కజొన్న విత్తనాలు, అదేవిధంగా మనకు పత్తికి సంబంధించి కొన్ని నష్టాలు జరిగినాయి. వాళ్ళకు కూడా కొంచెం పెద్ద ఎత్తున నష్టపరిహారం ఇవ్వాలి. ఇప్పుడు ఎంత నష్టం అవుతుంది? నీకు నువ్వు 4 గదాలు దొరికింది కావచ్చు నీకు, లేకపోతే నీకు ఆ నుంచి ఈడి దాకా 10 గుంటలు దొరికింది కావచ్చు. అవును. నీకు పేరు చెప్పా. నా పేరు పత్తి రాజేందర్. ఎన్ని ఎకరాలు? 4 ఎకరాలు మాది. మొత్తం నేలమట్టం అయిపోయింది. ఎకరానికి ఎంత పెట్టుబడి పెట్టినావు? ఒక 28-30 వేలు అయింది పెట్టుబడి కంపల్సరీ. ఇక ఏ రైతు అయినా పెట్టాల్సిందే కదా. ప్రభుత్వాన్ని ఏమంటాను? కనీసం ఇది నెల కొరిగిన పంటను ఈ ఊరి కాంగ్రెస్ పార్టీ కార్యదర్శులు కానీ ఎవరు కానీ కనీసం పరామర్శించిన వాళ్ళు లేరు. కనీసం నిన్న కాంగ్రెస్ పార్టీ కార్యకర్తకు ఫోన్ చేసిన ఊరి కార్యకర్త ఫోనే లిఫ్ట్ చేయట్లేదు. నిన్నటి నుంచి ఈ రోజు వరకు రెస్పాన్సిబిలిటీ లేదు. మరి ఇట్లా పంట నష్టం జరిగింది. మరి అధికారులకు, పై అధికారులకు తెలియపరచాలి. దీనికి సంబంధిత అగ్రికల్చర్ ఆఫీసును పిలిపించి మరి ఇట్లా చెప్దాం సో అండ్ సో అంటే కనీసం మా ఊరి గ్రామ అధ్యక్షుడు కనీసం ఫోన్ కూడా రెస్పాన్సిబిలిటీ లేదు. కాంగ్రెస్ పరిపాలన శూన్యం. ఓకే. రైతు పత్తిరాజు వ్యవసాయ క్షేత్రంలో ఇక్కడ మేము ఉన్నాం. మా బీఎస్పీ పార్టీ పక్షాన ఈయన నష్టపోయిన వరిని చూస్తాను. మొత్తం వరి మొత్తం నేల కొరిగింది. ఇప్పటికి కూడా ఇక్కడి నుంచి మరి ఆయనకు సంబంధించి ఓదార్చడానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు కావచ్చు, ఇక్కడి వేరే పార్టీ నాయకులు కూడా ఇదివరకు వచ్చిన దాఖలాలు లేవని రైతు బాధపడతాడు. రైతు ఆయన గుండె తరకపోయే బాధలు ఉన్నా కూడా మరి ప్రభుత్వాలు ఎటువంటి సహాయం చేయలేని పరిస్థితి కనబడుతుంది. దీని విషయంలో మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు వెంటనే ఈయనకు 4 ఎకరాల వరి నేల కొరిగిందని చెప్తాడు రైతు. మరి దీనికి కేంద్ర మంత్రి బండి సంజయ్, మరి అదేవిధంగా మంత్రి పొన్నం ప్రభాకర్ ఆయనకు మొత్తం నష్టం జరిగిన 4 ఎకరాలకు సంబంధించి 2 లక్షల రూపాయలు వాళ్లకు నష్టపరిహారం చెల్లించాలని మా బీఎస్పీ పార్టీ పక్షాన కోరడం జరుగుతుంది.